ఇది మా క్రియల వలన కలిగింది కాదు, ఇది కేవలం మీ యొక్క వరము మాత్రమే. ఇందును బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు పంపించినటువంటి క్రీస్తు, ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నంత కాలం నీ చిత్తాన్ని జరిగించుటలోను, మీ అనాది సంకల్పాన్ని ప్రకటిస్తూ నెరవేర్చుటలోను, మమ్మను మీ యొద్దకు తెచ్చుటకు మాకు మీకు ఆటంకముగా ఉన్న మా దోషమునకు సంబంధించిన శిక్ష అంతటిని కూడా తానే భరించి మమ్మల్ని మీతో సమాధానపరిచినటువంటి మా ప్రభు అయిన క్రీస్తు యొక్క త్యాగాన్ని బట్టి మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, అనేకమైనటువంటి సత్యాలను, మా జీవితానికి సంబంధించిన రుజువులను పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టారు. హేతు అడుగు ప్రతి వానికి కూడా సమాధానం చెప్పగలిగే అంత గొప్పగా నీ జ్ఞానమును పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఇచ్చారు. మా విశ్వాసాన్ని లోకం ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు దానికి ధీటుగా సమాధానం చెప్పవలసినటువంటి వారంగా నీ పిల్లలుగా మేము ఉండాలని మీరు ఆశించారు. ఈ దిశగా మీ మాటలను ఆలోచించడానికి సిద్ధపడుతున్నాం. మీరు మాకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ సహాయమును మాకు మెండుగా అనుగ్రహించండి. వింటున్న మాటలు నిష్ప్రయోజనంగా మరలక అందరి జీవితాలలో ఫలవంతంగా ఉంటూ దయ చూపించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వర్లారా, క్రీస్తు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం అనేటువంటి కార్యక్రమాల్లో ప్రపంచ మానవాళిని ఆశ్చర్యచకితులను చేసేటువంటి కార్యక్రమం. ఈ విషయము ప్రపంచ మానవాళికి వినడానికి వింతగా కనిపించినా ఇది చరిత్ర వాస్తవం. కానీ ఈ విషయంలో ప్రపంచం, మేధావి వర్గం, క్రీస్తు యొక్క విరోధులు, వివిధమైనటువంటి మతస్థులు అంగీకరించటానికి ఒప్పుకొనటం లేదు. అందుచేత అనేక విషయాలలో ఆ రోజు ప్రభు అయిన క్రీస్తుని, ఎందుకంటే ఒక మతస్థుడు ఎలా ఉంటాడో యేసు ప్రభువుని వచ్చి ప్రశ్నించినటువంటి ఆనాటి మత నాయకులను మనం అర్థం చేసుకోగలిగితే, నేటికిని మతస్థులుగా పిలువబడుతున్న వారు క్రీస్తు యొక్క మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని కూడా అదే దిశగా ప్రశ్నిస్తూ ఉంటారు, అదే కోణంలో ప్రశ్నిస్తూ ఉంటారు. బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం అనేది యాదృచ్ఛికంగా కలిగింది కాదు, అనగా అప్పటికప్పుడు ఏదో అనుకోకుండా జరిగిన పని కాదు. క్రీస్తు యేసు యొక్క మరణం, సమాధి, పునరుద్ధాన కార్యక్రమాలు ముందుగా దేవుడు సంకల్పించినవి, దేవుడు సంకల్పించిన వాటిని దేవుడు ముందుగా ప్రకటన చేయటం అన్నది, ప్రవచింప చేయటం అన్నది ఆయన కార్యక్రమాలలో ప్రత్యేకమైనటువంటి భాగం. మనందరికీ తెలుసు, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు తాను సంకల్పించినది ఏదైతే ఉందో దానిని తన సేవకులైన ప్రవక్తలకు తెలియపరచకుండా ఏమీయూ చేయడు అని ఉంటుంది. క్రీస్తు యేసు యొక్క మరణం సహితం ముందుగా ప్రవచింపబడి ఉండగా, దానిని దేవుడు వ్రాయించినట్టుగా కాకుండా మనుషులు తమ యొక్క చేతుల్లోకి తీసుకొని తమకిష్టమైనట్టుగా ఆ కార్యక్రమాన్ని జరిగించినప్పటికీ దేవుడు దానిని తన చిత్తాన్ని నెరవేర్చే దిశగా మలచాడు. ఇలాంటి కార్యక్రమాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉంటాయి. ఉదాహరణకు ఒక యోసేపు గారిని చూడండి. తమ అన్నదమ్ములు అసూయతో, పగతో అతనిని
ఐగుప్తీయులకు అమ్మివేశారు. అలా అమ్మివేసిన తర్వాత ఈ విషయంలో చాలా తనకు బాధ కలిగించేటువంటి విషయమే, ఓయ్ కూర్చో కూర్చో, ఈ విషయమై అన్నదమ్ములు కూడా సహోదరుని మోసం చేసినట్టును, తమ తండ్రి గారైన యాకోబును కూడా చాలా బాధ పెట్టినట్టును, యోసేపు కూడా భవిష్యత్తు నెరుగక తనకు ఏదైతే నియమించబడిందో ఆ విషయంలో చాలా బాధపడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చినప్పటికీ ఒకానొక కాలానికి అది అర్థమైంది, దేవుడు తన ప్రజలను పోషించటానికి యోసేపును అక్కడ నియమించవలసిన అవసరత ఉంది అన్న సంగతి. అది పగతోనో కక్షతోనో జరిగించిన కార్యక్రమం అయినప్పటికీ దేవుడు మాత్రం దానిని తన సంకల్పాన్ని అనుసరించి తన సంకల్పానికి అనుకూలంగా మలచాడు. క్రీస్తు యొక్క మరణం విషయంలో దేవుడు తన ప్రణాళికను అనుసరించి ప్రవక్తల ద్వారా ప్రవచింప చేసిన దానిని అనుసరించి జరగవలసి ఉన్నప్పటికీ మీరు దుష్టుల చేత మీకోసం అనుగ్రహించిన క్రీస్తు యేసును దుష్టుల చేత సిలువేయించి చెప్పారు అని వారి మీద దోషారోపణ జరిగిస్తూ ఉన్నప్పటికీ అయినను దేవుడు తన సంకల్పానికి అనుకూలంగా దాన్ని మలుచుకున్నాడు. ఇందులో దేవుని యొక్క గంభీరమైన జ్ఞానం కనిపిస్తుంటుంది. అలాగే క్రీస్తు యొక్క పునరుత్థానం విషయంలో కూడా అంతే. క్రీస్తు యొక్క పునరుత్థానము కూడా దేవాది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి భాగం కనుకనే క్రీస్తు పునరుత్థానం కూడా ప్రవచింపబడింది. ఇదే మనం 10వ కీర్తనలోనూ చూసాం, పొదను కూర్చిన భాగంలోనూ చూసాం. అనేక సందర్భాలలో క్రీస్తు పునరుత్థానము ప్రకటించబడింది, ప్రవచింపబడింది. క్రీస్తునందు ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే దీనిని విశ్వసిస్తున్నటువంటి మనమందరము కూడా ఈ విషయంలో ఎలాంటి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నామో, ఈరోజు క్రైస్తవులందరూ ఈస్టర్ డే పునరుత్థాన దినముగా జ్ఞాపకం చేసుకొని అందరూ పండుగ చేసుకుంటున్నారు. మా ఇంట్లో కూడా పండుగ వాతావరణం నెలకొల్పింది మా ఆవిడ. ఎందుకంటే అది వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేస్తారు కాబట్టి. పండుగ చేసుకోవడానికి క్రీస్తు లేచాడా? పండుగ చేయటానికి యేసుక్రీస్తు లేచాడా? లేక జ్ఞాపకం చేసుకోవడానికి క్రీస్తు లేచాడా? ఎందుకు లేచాడండి? మన యొక్క జీవితంలో దానిని నమ్మిన వాడు ఎలా ఉండాలో అది ఎప్పటికీ మరిచిపోకుండా ఉండాల్సినటువంటి విషయం. దానిని హృదయమందు ఉంచుకున్నవాడు సంపూర్ణ నిశ్చయత కలిగినటువంటి వాడు, సంపూర్ణ నిశ్చయత కలిగిన వాడు ఈ భూమి మీద వాడి జీవన విధానమే ఈ లోకంతో డిఫరెంట్గా ఉంటుంది, ప్రత్యేకమైనదిగా ఉంటుంది. యేసుక్రీస్తును ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవటం కాదు, జ్ఞాపకం చేసుకోవటం వలన వారికి ఏ విధమైన మేలు జరగదు. క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది మనుషుని జీవితానికి ఎలాగ అన్వయించుకోవాలి అంటే, నువ్వు ఏ రోజు అయితే క్రీస్తు యేసులోనికి ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందావో ఆ రోజు నీవు నీ కోసం నీ పాపముల విషయం చచ్చిపోయావు. చచ్చిపోయిన నీవు నీళ్ళలో సమాధి చేయబడ్డావు. సమాధి చేయబడిన నీవు తిరిగి లేచావు. తిరిగి లేచిన నీవు ఎవరితో ఉన్నావు? అపార్థం చేసుకోకండి. అనగా నీ సహవాసము ఎవరితో ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఎవరితో ఉన్నాడు? ఎవరి సహవాసంలో ఉన్నాడు? తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఉన్నాడు. బాప్తిస్మందు ఆయన మరణంలోని పాతి పెట్టబడిన మనము, తిరిగి పునరుత్థానం చెందినటువంటి మనం, మొదటి పునరుత్థానంలో పాలు పొందిన మనము, ఇప్పుడు ఈ భూమి మీద దైవ సహవాసములో సజీవులుగా ఉన్న మనము, మన సంబంధం, మన సహవాసం ఎవరితో కొనసాగుతుంది? ఎవరితో కొనసాగుతుంది? ఎలా కొనసాగుతుంది? పునరుద్ధానుడైన వాడు దేవునితోనే ఖచ్చితంగా గొప్పగా ఆయన సహవాసం శాశ్వతంగా విడిపోని బంధంగా ఉంటే మన బంధం ఎలా ఉంది? మనము లేపబడిన వారమే. పైగా దాని గురించి ఎంత గొప్పగా చెప్పాడు అంటే,
కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మీరు పైనున్న వాటి మీదనే కానీ కిందన వాటిని వెతకకండి. పైన పైన పరలోక సంబంధమైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎందుకంటే మీరు విశ్వసించినటువంటి మీ క్రీస్తు ఎక్కడుంటండి? లేపబడిన వాడై పరలోకంలో దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. అంటే ఆయన ఎక్కడున్నాడు? తండ్రి వస్తున్నాడు. మీరేమయ్యారంటున్నాడు? ఆయనతో కూడా అన్నాడు. అలాగుందా? చూడండి, మళ్ళీ మొదటి నుంచి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మీరు లేపబడిన వాళ్ళేనా? అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారంటే, క్రీస్తు లేపబడ్డారంటే నిద్రలోంచి లేచాడు అనుకుంటున్నారా? క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. అలాగే మీరు కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటినే వెతుకుతారు. అక్కడ ఏమన్నట్టండి? మీరు ఎవరితో అయితే లేచారో ఆయన, ఆ క్రీస్తు ఎక్కడున్నాడంట? దేవుని కుడి పార్శ్వన ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎందుకు ఈ మాట చెప్పాడు? మీరు క్రీస్తుతో కూడా లేస్తే క్రీస్తు ఎక్కడున్నాడు? దేవునితో సంబంధ సహవాసాలను కలిగి ఉంటే మరి మీరు ఎక్కడున్నారు? మీ భూమి మీద ఉన్నప్పటికీ మీ సంబంధం, మీ సహవాసం అన్నది ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలోనే కొనసాగవలసి ఉంటుంది. అందుకని మీరు క్రీస్తు సంఘంలోనికి బాప్తిసం పొందితిరి అన్నమాట కూడా మీరు చదువుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో. సో మొత్తానికి పునరుద్ధానుడు అవటం అంటే జీవితాంతం క్రీస్తుతో ఉండటానికి. అందుకని నువ్వు చచ్చిపోయేవాడివి కాదు. ఒకవేళ మరణం అన్నది వస్తే ఇది కేవలము నీకు నిద్రే తప్ప అది చావు కాదు. బాగా ఆలోచించండి, బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తునందు ప్రియులారా, ఇది దేవుని అనాది ప్రణాళికను, సంకల్పాన్ని అనుసరించింది. ఇదే మనము పొందినటువంటి బాప్తిస్మం, మనం విన్నటువంటి సువార్త కూడా. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానమే సువార్త. నీవు పొందిన బాప్తిస్మం కూడా క్రీస్తు మరణంలోనికి, సమాధిలోనికి, పునరుత్థానంలోనికి పాలు పొంది ఉన్నారు. మంచిది. ఇందులోనికి పాలు పొంది ఉన్నటువంటి మనకు ఇప్పుడు తెలియవలసినటువంటి ఒక విశ్వాసము, నీ భక్తి అనుమానాస్పదంగా ఉంది. లోకంలో ప్రజల మధ్య వివాదాస్పదంగా ఉంది. దీనిని చాలా చరిత్ర ఆధారాలతో మనం చెప్పవలసినటువంటి అవసరత ఉంది. దయచేసి బాగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రియులారా, యేసుక్రీస్తుని ద్వేషముతో, అసూయతో చంపేసిన తర్వాత వారి పగ చల్లారలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రీస్తు యొక్క మరణం విషయంలో, పునరుద్ధానం విషయంలో క్రీస్తుకు విరోధులుగా నిలిచిన అనేక మంది ఛాందసోదులనే చెప్పాలి, మతస్థులు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. మీ విశ్వాసాన్ని అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు కూడా. మరి ఈ విషయంలో మనము కొన్ని విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే ప్రియులరా, క్రీస్తు పునరుద్ధానం అనేది దేవుని అనాది ప్రణాళిక అయితే, దేవుని సంకల్పం అయితే, దానిని వక్రీకరించేటువంటి కార్యక్రమంలో సాతాను మొదటి క్షణము నుంచే తనదైన కార్యక్రమాలు జరిగించింది. వీడి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, ముందుగా అసలు దాని మీద దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తాడు. అక్కడ దొరకలేదనుకో, తర్వాత ఇంకేం చేస్తాడు? మరొక కోణంలో ట్రై చేస్తాడు. ఉదాహరణకు చూడండి, యేసుప్రభు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాడు శోధించి పడేద్దామని. అక్కడ కుదరలా. తర్వాత ఎక్కడికి వచ్చాడు? ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజలు తన మాట వినేటట్టుగా చేశాడు. ప్రజలందరూ క్రీస్తు చేస్తున్న కార్యక్రమాలకి ఆశ్చర్యపడి ఆయన వెంబడించి మొదలుపెట్టారు. ఇదేదో బాగోలేదు అనుకున్నాడు, రూటు మార్చాడు. శిష్య బృందంలోనికే జొరబడి అందులో ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. వాడు ఈ విధంగా రూటు మారుస్తూ ఉంటాడు. క్రీస్తు పునరుద్ధానం మీద, ఆయన మరణం మీద దెబ్బ కొట్టడానికి, లేక ఆ విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి వాడు ముందే చాలా ప్రయత్నం చేశాడు. అది కుదరకపోగా
ఆయన నమ్మామనుకున్న వారికే పునరుద్ధానం మీద నమ్మకం లేని దశను తీసుకొచ్చి పెడుతుంది. ఈ కార్యక్రమం కోసం తన అనుచరులను అన్ని తరాల్లో వినియోగించుకుంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఈ పరిస్థితిలో దేవుని యొక్క గంభీరమైనటువంటి జ్ఞానం ఏంటంటే, మతనాయకులుగా క్రీస్తుకు శత్రువులుగా నిలిచిన వారందరూ క్రీస్తును సిలువేసి చంపేస్తే పని అయిపోయింది అని అనుకున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటలపై ఎక్కడో వారికి అనుమానం. ఈ విషయం ఇంకా చెప్పాలంటేనండి, యేసు ప్రభువుతో కూడా ఉన్న శిష్యులకు కూడా లేని నమ్మకం వాళ్ళకండి. శిష్యులు ఆ విషయాన్ని మర్చిపోయారు. క్రీస్తు, నేను మనిషి కుమారుడు అన్ని జనుల చేతికి అప్పగించబడతాడు. వారికి ఎవరి చేత అప్పగించబడతాడంటే యూదుల చేత, ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత మనిషి కుమారుడు అన్ని జనులకు అప్పగించబడతాడు. వారి చేత ఉపేక్షించబడ్డాయి. వారు ఆయన చంపి సమాధి చేస్తారు. 3వ దినాన మనిషి కుమారుడు లేచుట అగత్యము, అవసరత ఉంది అనే విషయాన్ని యేసు ప్రభు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. అయినా సరే ఈ మాట నమ్మిన వారు కారు. నమ్మారా యేసుప్రభు పునరుద్ధానాన్ని శిష్యులు? నమ్మలేదు, నమ్మిన వారు కారు. కానీ ఆయనను చనిపోయిన తర్వాత, ఆయన సమాధి చేసిన రోజే ఆయన చెప్పిన మాటలు మత నాయకుల మనసులో మెదులుతూ ఉండి అంతటితో ఆగక రోమా ప్రభుత్వాన్ని కూడా రంగంలోకి దించడమే ఆశ్చర్యకరమైన కార్యక్రమం. అర్థమైందండి? రోమా ప్రభుత్వాన్ని రంగంలో దించటం వల్లనే ఈరోజు ప్రపంచ మానవాళరు కాదనలేనంత గొప్పగా క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానము సజీవంగా మానవాళి మధ్య ఉంది. ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. అరవై 62వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 62వ వచనం నుంచి. మర్నాడు అనగా సిద్ధపరుషు దినము మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు ఎవరికి? శాస్త్రులకి, పరిసయ్యులకి జ్ఞాపకం ఉందంట. ఈ విషయం శిష్యులకు జ్ఞాపకం ఉందా? శిష్యులకు జ్ఞాపకం లేదు. వీళ్ళకే అలజడి, వీరి హృదయాలలో కలవరం. వీరికి జ్ఞాపకం ఉండి ఏం చేశాడంటే, అయ్యా, ఆ వంచకుడు ఏం వంచాడండి? ఏం మోసం చేసాడండి ఆయన? ఆ వంచకుడట యేసుప్రభుని కూర్చి చెప్తున్నారండి. యేసుప్రభుని కూర్చి చెప్తున్నారు. ఇది చేసినా వీళ్ళు సరిగా చేయరు. యేసు ప్రభువును కూర్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ వంచకుడు సజీవుడైనప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినం వరకైనా సమాధిని భద్రం చేయి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాడిని ఆయన్ని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచిన ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండును. ఏమండి, ఇక్కడ పోయింది ఎవరు? 62వ వచనంలో, మర్నాడు అనగా సిద్ధపరుషు దినము మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను. పరిసయ్యులు ఎవరండి? పునరుత్థానము ఉందని నమ్మేవారు, ప్రకటించేటువంటి వారు. వీళ్ళు కూడా ఏం చెబుతున్నారు అంటే, యేసుక్రీస్తు పునరుత్థానుడు అవుతానన్న మాటలు వీరి మనసుల్లో ఉన్నాయి అని అంటే, దాన్ని బట్టైనా వారి మనసుల్లో నమ్మకము, విశ్వాసం కలగాలి. కానీ అది ద్వేషముతో చంపారు కనుక, ద్వేషం ఇంకా ఆయనపై ఉన్న పగ, వారికి అసూయ చల్లారలేదు కనుక, ఇంకా ఆయన పునరుద్ధానుడయ్యాడు అని చెప్పేసి ఆయన శిష్యులు చచ్చిపోయిన ఎత్తుకొని వెళ్ళి చెప్తారేమో అయ్యా అని అంటున్నారు. పునరుద్ధానం ఉంది అని నమ్మేటువంటి వీరికే ఈ పునరుద్ధానం జరిగితేనే భవిష్యత్తులో మనం నమ్ముతున్న పునరుద్ధానానికి ఆధారం ఉంటుందన్న విషయాన్ని ఎరిగిన వారు కారు వీళ్ళు. అందుకేం చెబుతున్నాడో చూడండి. అప్పుడు పిలాతు దగ్గరికి వెళితే ఆయన ఏం చేశాడు? 65వ వచనంలో, అందుకు పిలాతు, కావలివారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పిన వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని జాగ్రత్తగా ఆలకిస్తున్నారా ఈ మాటలు? ఏమండి,
యేసు ప్రభు వారిని గూర్చి, ఆయన సమాధిని గూర్చి, ఆయన దేహాన్ని గూర్చి రోమా అధికారాన్ని రంగంలోకి లాగి వారి యొక్క భద్రతల్లో సమాధి ఉండేటట్టుగా రంగం సిద్ధం చేశారు. చాలా గొప్పగా చేశారు వాళ్ళు. చెయ్యండి, మీ చేతనైనంత మటుకు మీరు కూడా చేయండి. కావాలి వాళ్ళు ఉన్నారు, కావలిస్తే మీకు ఏం కావాలా? ముద్ర వేసి, రాతికి ముద్ర వేసి సీల్ వేశారు. అంటే ఇది రోమా ప్రభుత్వం సీల్ వేసిందని అంటే ఎట్లా ఉంటుందో తెలుసండి? దాన్ని ఎవరైనా కదిలించగలరా? ఎవరు కదిలించలేనంత గొప్పదే. అంత గొప్పగా ఆ సమాధిని వాళ్ళు ఏం చేశారంటే భద్రపరిచారు. ఇందులో బాగా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ప్రియులారా, ఒకవేళ భద్రపరిచినట్టుగానే సమాధి ఉండి ఉంటే నిజంగా నేటికి క్రైస్తవ్యం అనేది ఉండేది కాదు. దేవుని అనాది సంకల్పం కూడా భంగపరచబడి ఉండేది. దేవుని చిత్తం జరిగి ఉండేది కాదు. అందుకనే పౌలు గారు సైతం ఇలా చెప్పారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడిన మాటను మనం చూస్తే, క్రీస్తు లేపబడకపోయి ఉండిన ఎడల మేము మేము ప్రకటించే సువార్త వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. అంటే క్రైస్తవ జీవితానికి అంతటికి ప్రధానమైనటువంటి స్తంభం లాంటిది ఏంటిది? క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానం. ఇదే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గూర్చి వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే, క్రీస్తు పునరుత్థానమును నిరర్థకం చేస్తే, అంటే దీని వెనకాల అపవాది యొక్క కార్యక్రమము, వాడి హస్తము చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. మతనాయకుల హృదయాన్ని ప్రేరేపించింది. వాడి అధికారం క్రింద ఉన్న అధికారాన్ని రంగంలోకి లాగింది. ఇక ఆ యేసుక్రీస్తుని సమాధి చేసేస్తే ఇంకొక పని అయిపోయింది, ఇంకేం లేదని అనుకున్నారండి. చాలా గొప్పగా పత్రం చేశారు. నిజంగా క్రీస్తు లేపబడక ఉండి ఉంటే, ఆ సమాధి అలాగే ఉండి ఉంటే నిజంగా ఈరోజు ప్రపంచంలో క్రైస్తవం అనేది ఉండేది కాదు. సరికదా, లోకములో మరణం తర్వాత జరగబోయే అపోహాలే ప్రపంచ ప్రజల నడుమ ప్రఖ్యాతిగాంచేవి. సాక్ష్యాధారాలు లేనటువంటి విషయాలు, మరణం తర్వాత పరకాయ ప్రవేశం జరుగుతుందని మరొకరు, పునర్జన్మ జరుగుతుందని మరొకరు. ఇదేదో మన దేశం అనుకోకండి. పునర్జన్మ అనేది మన దేశానికి సంబంధించింది కాదు. అది ఆల్రెడీ ఈజిప్షియన్స్ నమ్మేటువంటిదే, యూదుల్లో కూడా అది ఉంది. అందుకని ఈ విషయం అడిగారు ఆయన, ఎవరు? నికోదేము, అయ్యా కొత్తగా జన్మించాలంటావు, మళ్ళీ తల్లిగర్భం ద్వారా జన్మిస్తారా ఏంటి అని అడిగారు. పునర్జన్మ అనేది అక్కడక్కడ వినబడుతూనే ఉంది. పరకాయ ప్రవేశం అన్నది చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుతారు, లేకపోతే ఇంకొక దాంట్లో ప్రవేశిస్తారు, లేకపోతే మళ్ళా పుట్టేదో చేస్తారనేటువంటి ఆలోచన ఈజిప్షియన్లో కూడా ఉంది. ఏది కూడా భారతదేశంలో పుట్టిన నమ్మకాలు లేవు, అన్ని బయట నుంచి అరువు తెచ్చుకున్నవే. వీళ్ళు ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, ఎందుకంటే అడిగేటోడు ఎవడు ఉండడు కదా. ఏదైనాను ఇలాంటి అపనమ్మకాల మధ్య కొట్టుకు చచ్చేది. క్రీస్తు పునరుద్ధానం అయ్యాడు అని అంటే దానికి మరణం తర్వాత ఏం జరగబోతుందన్న విషయం దానిని విశ్వసించిన క్రైస్తవుడే ఖచ్చితంగా చెప్పగలడు. దానిని చెప్పటానికే సాతాను తనదైనటువంటి కార్యక్రమాలని కుయుక్తి చేత తాను చేయాల్సినవి చేశాడు. దేవుడు అదే కార్యక్రమాన్నే ప్రపంచానికి సాక్షాధారంగా చూపించాడు. అదే గొప్ప విషయం. అదే ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, రోమాధిపతి యొక్క ఉత్తర్వులతో, సైనికుల యొక్క సహకారంతో 3 రోజుల మట్టుకు క్రీస్తు యొక్క దేహాన్ని భద్రపరచడానికి సాయశక్తులు కృషి చేశారు. ప్రభుత్వ అధికారపు ముద్ర దానికి వేశారు. ఇక్కడ పాయింట్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలిగితే, కొండలోనికి తొలిచినటువంటి సమాధి అర్థమవుతుందండి. ఆ సమాధిలో యేసు ప్రభు యొక్క మృతదేహం, ఆ తర్వాత దానికి ముందు పొర్లించబడిన పెద్ద రాయి, దాని మీద ఇంకెవడు తీయటానికి వీలు లేకుండా గవర్నమెంట్ యొక్క సీలు, ఆ తర్వాత దాని ముందు మళ్ళీ కావలివారంటే ఇదేదో ఊర్లో తల్లారులు ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళు అనుకోకండి. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కావలు కాస్తారు, వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో ఇంకా మీకు తెలియాలని అంటే ఆ 28వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 11-12 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులను అన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పి, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు అని చూడండి. కావలి వారు అంటే తల్లారులు అనుకోగలరు. ఆ సైనికులు యేసు ప్రభువును సిలువేసినప్పుడు
ఏమండి పని ఇప్పుడు అసలే అనుమానంతో ఉన్న ఈ కార్యక్రమానికి బిక్కుబిక్కుమంటూ భయపడే వాళ్ళని పెడతారు అక్కడ. వాళ్ళకున్నటువంటి అనుమానం ఏంటి? ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకెళ్తారేమోనని. ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు ఎలాంటి సైనికులు ఎలాంటి వాళ్ళని పెట్టొచ్చండి? చేతకాని వాళ్ళని పెడతారా, బలవంతులను పెడతారా? ఆ సైనికులను గురించి మాట్లాడితే ప్రవచన భాషలో వాళ్ళు భాషానుదేశపు వృషభములు లాంటి వాళ్ళు. అంటే భాషానుదేశము గడ్డి బీళ్లకు మహా పేరుగాంచింది. అక్కడున్నటువంటి ఎడ్లుగా మహాబలమైనవి అన్నమాట. అలాంటి వాళ్ళని, సైనికుల్ని అలాంటి భాషానుదేశపు ఎడ్లతో పోల్చబడ్డారు. అంత బలవంతులైనటువంటి వారు. అర్థమైందండి? కొండలోకి తొలిచినటువంటి రాతి సమాధి, అందులో క్రీస్తు యొక్క మృతదేహం, ఆ తర్వాత ఆ సమాధిలో క్రీస్తు మృతదేహం, ఆ తర్వాత ఏముంది? దాని మీద పొరలించబడిన ఒక రాయి, దాని మీద గవర్నమెంట్ వారి ముద్ర, ఆ తర్వాత దానికి ముందు ఇంకెవరున్నారు? సైనికులు, బలవంతులైనటువంటి సైనికులు కావలిగా ఉన్నారు. బాగా ఆలోచించండి. ఇలాగున ఇంత అంటే పగడ్బందీగా మొత్తానికి క్రీస్తు దేహాన్ని భద్రం చేసేసారు. ఇప్పుడు దాన్ని ఎవరైనా తాకగలరా? ఎవరైనా దాన్ని తాకగలరా? దాన్ని తాకాలంటే ఎన్ని జరగాలో తెలుసండి? ఫస్ట్ ఆ బలవంతులైనటువంటి సైనికులను నిర్వీర్యము చెయ్యాలి. రెండవది, ఆ కాలంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వాన్ని ఎదిరించగల ధైర్యము, దమ్ము ఉన్నవాడై ఉండాలి. అంతేనండి? ఉన్నారంటారు అలాంటి వాళ్ళు. రోమా ప్రభుత్వ గవర్నమెంట్ని, వారి సీల్ని తీసేసి ఎదిరించగల సమర్థులు ఎవరైనా ఉన్నారు అసలు ఆ రోజుల్లో? ఎవరు లేరు కదా. మరి ఇన్ని కార్యక్రమాలు జరగాలి, కానీ ఇవి ఏవి కూడా అక్కడ పనికిరాలా. పోనీ అంతే, మనుషులు ఏదైనా చేయగలిగారా అంటే ఇది మనుషులు జరిగించిన కార్యక్రమం కాదు. కనుక ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారంటే పరలోకమే జోక్యం చేసుకుంది. ఒకవేళ మనుషులైతే యుద్ధం చేసి జయించి ఇంకేదేదో చేసి ఉండేవాళ్ళు, కానీ అది పరలోకమందున దేవుడు జోక్యం చేసుకొని దూతలను పంపించి రాతిని పొర్లించాడు, ప్రభుత్వ అధికారాన్ని చీల్చివేశాడు. ఏమంటే అధికారం శీలను చీల్చిపడేశాడు. యేసు ప్రభువుని దేవుడే తన ప్రభావముతో లేపాడు, తన శక్తితో లేపాడు. అప్పుడు దూతల యొక్క కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడగలిగితే ఏం జరిగిందో చూడండి. 28వ అధ్యాయంలో మొదటి నుంచి 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరి వేరొక మరియు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభుదూత పరలోకం దిగి వచ్చి రాయిని పొరలించి దాని మీద కూర్చున్నప్పుడు మహాభూకంపం కలిగిన ఆ దూత స్వరూపం మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె. ఎవరిల్లు? సైనికులు. రాతిని తొలగించేశారంటే ఈ లోక ప్రభుత్వాలు దాని ముందు ఏమి పనికిరావు, రాళ్ళేవి పనికిరావు. కావలి సైనికులు ఎంత బలవంతులైనా దేవదూతల బలం ముందు బలాదూర్, వీళ్ళెవరూ పనికిరారు దేవదూతల బలం ముందు. ఆ వచ్చినటువంటి దూత యొక్క స్వరూపాన్ని చూసి మెరుపుకే వీళ్ళు చచ్చిన వారి వల్లే పడిపోయారట. నిద్రపోలేదు సుమా, చచ్చిపోను లేదు. చచ్చిపోయినట్టుగా పడిన మేలుకుంటే ఏ తంట వస్తుందో, మనం బ్రతికున్నట్టుగా కనబడితే ఏ తంట వచ్చి పడుతుందో, ఎవరు వచ్చి మనల్ని చంపేస్తారన్న భయం వల్ల పట్టుకుంది. అందుచే చచ్చిన వారి వల్లే పడి ఉన్నారు. గొప్ప విషయమే. మొత్తానికి ఏం జరిగిందన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఈ విషయంలో పరలోకమందున దేవుడే జోక్యం చేసుకొని రోమా ప్రభుత్వాన్ని అంతటిని వారి యొక్క ఈ విషయంలో లోకాధికారులు, లోక చట్టాలు ఇవేవి పనికి రాకుండా చీల్చిపడేసి క్రీస్తును మృతుల్లోంచి లేపాడు. లేపిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే దేవుడే కార్యక్రమాన్ని జరిగించాడు అన్న విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమైపోతుంది. దేవుడే అని జరిగించాడు, దేవుడే లేపాడనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకే ఈ విషయంలో అపోస్తులు కూడా గట్టిగానే చెప్పారు, జీవాధిపతిని మీరు సిలువేసి చంపారు, దేవుడు ఆయనను లేపాడు, దీనికి మేము సాక్షులు అన్నాడు. దేవుడు ఆయన లేపాడు. వాళ్ళు సాక్ష్యం కంటే ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడన్నటువంటి విషయానికి ఎవరు ముందు సాక్షులు ఒకసారి ఆలోచన చేస్తే మళ్ళీ ఇప్పుడు 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను చదువుదామండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు
పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులను అన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. ఏం చెప్పారండి? ఏం జరిగిందండి అక్కడ? రాయిని పొర్లించటం, దేవదూత రావటం, ఆ మెరుపుకు మేము చచ్చినట్టుగా పడి ఉండటం, ఆయన లేగటం, ఇదంతా జరిగిపోయింది. మీరు ఏ కారణముతో అయితే ఆయన సమాధిని భద్రం చేయాలని మమ్మల్ని పెట్టారో, నిజంగా ఆయన చెప్పినట్టుగా లేస్తాడు అనే ఇదేదో వంచన అని చెప్పారు చూసారా, ఖచ్చితంగా ఆయన చెప్పినట్టే లేచాడయా అని చెప్పేశారు. ఎవరు చెప్పింది మాట? సైనికులు, కావలిగా ఉంచబడిన సైనికులు, బలవంతులైనటువంటి వాళ్ళు. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడని చెప్పటానికి ఇప్పుడు ఎవరండి? యేసుప్రభు అభిమానుల వాళ్ళు, క్రీస్తు యొక్క శిష్యుల వాళ్ళు. ఎవరిల్లు? రోమా ప్రభుత్వంలోని అధికారం క్రింద పనిచేసేటువంటి సైనికులు. క్రీస్తు లేచాడో, శిష్యులు వచ్చి ఎత్తికెళ్ళారో, ఆయన ఎవరన్నా మాయం చేశారో, వీడు వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? సైనికులు కావలిచ్చే సమాధానం చెప్పాలి. కానీ చెప్పారా? అలాంటి కార్యక్రమం జరగలేదు. ఒకవేళ ఈ విషయంలో ఒకవేళ కావలిగా వారిని నియమించి, ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క ప్రోద్బలంతో, వారి సహకారంతో కావలి వారిని నియమించిన తర్వాత ఇంత పని జరిగించినటువంటి వీళ్ళు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకపోతే వీళ్ళు ఏం చేయాలి? కరెక్ట్గా చెప్పండి. ఏం చేయాలండి? ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అని ఇంకెవరో క్రీస్తు అభిమానులు చెప్పారు అనుకోండి, దానికి అంత వాల్యూ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు క్రీస్తు శత్రువులే దానికి సాక్షులు. పైగా ఈ విషయంలో రోమా ప్రభుత్వం కూడా సువర్ణాక్షరాలతో రాసుకోవలసిన పరిస్థితి అది. అందుకనే ఇప్పుడు సొమ్ము పోయి వీళ్ళకి ఏమండి శని పట్టుకున్నంత పని అయిపోయింది. సొమ్ము పోయి శని పట్టుకున్నంత పని అయింది. ఇప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు అందరిలో అలజడి. ఇటు కావలి వారు వచ్చిన ఈ మాట చెప్పగానే ఇప్పుడు ఎవరిలో అలజడి మొదలైందండి? ఏ కారణముతో అయితే యేసుక్రీస్తు దేహాన్ని బంధించాలని వచ్చారో, ఎందుకంటే వారి మనసులో యేసుక్రీస్తుని మ్యాక్సిమం బంధించేసాం ఒకటి. రెండవది, యేసుక్రీస్తు యొక్క దేహం విషయంలో రాతిని పొర్లించేసి గవర్నమెంట్ సీల్ వేసి గొప్ప బలవంతులైన సైనికులు పెట్టేశాం, నో ప్రాబ్లం అని హ్యాపీగా నిద్రపోయినట్టున్నారు. తెల్లారేసరికి పరిస్థితులను అయోమయం కదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, దేవాది దేవుడు ఎవరైతే క్రీస్తుకు శత్రువులుగా ఉన్నారో వారి ద్వారానే క్రీస్తు పునరుద్ధానుడు అయ్యన్న సాక్ష్యాన్ని వినిపించే ప్రయత్నం చేశాడు. అదే జరిగింది. కనుకనే క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడానికి ఎవరిని సాక్షులు ముందు? సైనికులు ముందు సాక్షులు. సైనికులే ముందు సాక్షులు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గ్రహించండి. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అని అన్నా, శిలువలో చనిపోయాడన్నా ప్రతివాడికి అదొక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. క్రైస్తవులు కూడా ప్రశ్నించే చాలామంది అనుమానంతో ఉండిపోయారు. ఒకనాడు యేసుక్రీస్తు కూడా శిలువలో మరణించాడు అన్నది ఎవరిని ధృవీకరించింది? క్రీస్తు శిష్యులా? క్రీస్తు చనిపోయాడని ధృవీకరించింది క్రీస్తు శిష్యులా, క్రీస్తు శత్రువులా? క్రీస్తు శత్రువులే. సిలువేస్తున్నటువంటి వాళ్ళే మాట్లాడారు. శతాధిపతి సహితం సృష్టిలో జరిగినటువంటి మార్పులను గూర్చి తెలుసుకుని ఇది నిజముగా దేవుని కుమారుడని నమ్మినటువంటి వాడు, అంతేకాకుండా ఆయన చచ్చిపోయాడు అన్న విషయం తెలుసుకున్న అరిమతైన యోసేపు వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన చచ్చిపోయాడు, ఆయన శవాన్ని మాకు ఇవ్వండి అని అంటే, అప్పుడు శతాధిపతిని పిలిచి, నిజమేనా ఆయన శిలువలో అప్పుడే చచ్చిపోయాడా అని అడిగారు. నిజమేనయ్యా ఆయన చనిపోయాడని శతాధిపతి వలన వివరణ తెలుసుకొని సమాధిని, ఆ శవాన్ని, క్రీస్తు యొక్క శవాన్ని ఎవరికి అప్పచెప్పాడు? అరిమతైన యోసేపుకి అప్పచెప్పింది. అప్పచెప్పింది ఎవరు? రోమా సామ్రాజ్యం. ఇలాంటి ఇస్లాం మతస్థులు వస్తారని దేవునికి ముందే తెలుసు కనుకనే ఆనాటి ప్రభుత్వాన్నే ఆ రోజు క్రీస్తు మరణానికి కూడా సాక్షులుగా పెట్టారు. ఈరోజు కాదంటారు, నువ్వెవడు చెప్పు? అలాగే క్రీస్తు మరణం విషయంలో రోమా ప్రభుత్వం ఎంత గొప్పగా జోక్యం చేసుకుందో, అలాగే క్రీస్తు పునరుద్ధానం విషయంలో తిరిగి అదే గవర్నమెంట్, అదే ప్రభుత్వం, అదే అధికారం, సాక్ష్యము చెప్పే పరిస్థితి తీసుకొచ్చి పెట్టాడు దేవుడు. ఒకవేళ అలా కాకపోతే, క్రీస్తు పునరుద్ధానం విషయంలో ఒకవేళ క్రీస్తు నిజముగా పునరుద్ధానుడు కాకపోతే
వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా, వాళ్ళు భ్రమపడుతున్నట్టుగా క్రీస్తు యొక్క దేహాన్ని ఇంకెవరో తీసుకెళ్ళి ఉంటే తనకై తానే లేచిపోయాడు అనుకుందాం. వాడు ఒకటి రాశాడు, అంతకుముందు దేవుని యొక్క చరిత్రను అంతటిని వక్రీకరించి చెప్పాడు. అతని పేరు సౌత్ ఆఫ్రికాలో పెద్ద అహ్మద్ దీదాత్, సౌత్ ఆఫ్రికాలో అంతటికి మొత్తం ఇస్లామిక్ ప్రాపగేషన్ సెంటర్కి అంతటికి పీఠాధిపతి, గొప్ప అధిపతి. అలాంటి వాడు చెప్పాడండి, యేసుక్రీస్తు నువ్వు దేవుడు బాగు చేశాడు కాబట్టి ఆయన కొంచెం లేచి వచ్చాడు, మరి అమ్మగారు తీసుకుని వెళ్ళి ఆయనకి ఏదో చేసింది, అవి చేసింది, ఇవి చేసింది, ఇన్ని కథలు కూశాడు కదా. ఇన్ని చెప్పినప్పుడు మరి కావలి వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరు అడగాలి? కావలి వారు ఏం చేస్తున్నారని యేసు ప్రభు యొక్క దేహాన్ని భద్రపరచడానికి ఏ ప్రధాన యాజకులు, ఏ శాస్త్రులు, పరిశీలి వెళ్ళారో వాళ్ళే. నువ్వే వాడు అడగటానికి వాళ్ళని అడగాలి. ఎందుకంటే కక్షతో, ద్వేషముతో ఆయన్ని బంధించింది వాళ్ళే. పైగా పిలాతుతో వాళ్ళకి చాలా చనువు ఉంది కనుకని ఎంత నేరుగా వెళ్ళిపోయి అడిగారు చూడండి. ఇంకెవరైనా అడిగారా? నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళయ్యా, అతను చెప్పింది మాకు ఒకటి గుర్తుంది, చనిపోయిన తర్వాత 3వ దినాన్ని తిరిగి లేస్తారన్న, కనీసం 3 రోజులైన సమాధిని భద్రం చేయడం మంచిది. మాట్లాడిన వెంటనే, వీళ్ళు అడిగిన వెంటనే అతను కూడా సైనికుల్ని ఇవ్వటం, వాళ్ళ దగ్గర ఎంత సంబంధం మంచిగా కొనసాగుతుందో చూడండి. ఈ పరిస్థితిలో కావలి వారిని ఉంచిన తర్వాత కూడా క్రీస్తును మరియమ్మ గారు తీసుకెళ్ళటమో లేకపోతే క్రీస్తు శిష్యులు తీసుకెళ్ళటమో జరిగి ఉంటే ఈ విషయమై ఈ కావలి వారిని అడగాల్సిన బాధ్యత ఎవరిది? క్రీస్తు యొక్క దేహాన్ని 3 రోజులైనా భద్రపరచు అని కంకణం కట్టుకున్నటువంటి ప్రధాన యాజకులది, శాస్త్రులది, పరిసయ్యులది. దీనికంటే ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేసుండి ఎవరు పని చేసి ఉంటారంటే సద్దుకాయలు చేసి ఉంటారు. ఎందుకంటే పునరుద్ధానాన్ని, దేవదూతను అసలే వాళ్ళు నమ్మరు. దేన్నైతే నమ్మనటువంటి మతస్థులుగా వీళ్ళు ఉన్నారో వీరికి ఇప్పుడు రోమా సైన్యములోని సైనికులే, రోమా ప్రభుత్వం కింద సైనికులే దేవదూత ఉన్నాడని, పునరుద్ధానం కూడా జరిగిందని ఇప్పుడు ఎవరు సాక్షులు? రోమా ప్రభుత్వంలోని సైనికులే. ఎవరికి? క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మని వారికి, క్రీస్తు యొక్క దేవదూతలని నమ్మనటువంటి వారికి. ఆలోచన చేశారా? జరగాల్సిన పరిస్థితి అది. క్రీస్తు దేహం సమాధిలో లేదు అంటే మీరేం చేస్తున్నారు అని రోమా సైనికులని ఖచ్చితంగా కక్షతో, అసూయతో సమాధిని భద్రం చేయటానికి, ఏమండి, ఆమోదాన్ని సీల్ వేయించుకోవడానికి ప్రయత్నం చేసిన ఈ పెద్దలు, నాయకులు అడగాలి. కనగా అడగలేదంటండి. అడగలేదు. సరే, జరిగిన విషయం వచ్చి సైనికులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి చెప్పిన వెంటనే వీళ్ళు ఏమన్నా కథ, సరే వెళ్ళి చూద్దాం పదండి సమాధానం అని చెప్పేసి ఏమైనా ప్రయత్నం చేశారా? కనీసం అడిగి తెలుసుకొని పరీక్షించే ప్రయత్నం ఏమైనా చేశారా? అలా కూడా చేయలేదు అని అంటే క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడన్న విషయం సైనికులు చెప్పిన వెంటనే ఆయన శత్రువుల్లో కూడా నమ్మకం పరిపూర్ణంగా వచ్చిందా రాలేదా? వచ్చిందండి, వచ్చింది. అంటే క్రీస్తు పునరుత్థానాన్ని గురించి అంత గొప్పగా మొదటిగా అంగీకరించింది ఎవరు అంటే క్రీస్తు సైనికులు, క్రీస్తు యొక్క శత్రువులు. క్రీస్తు పునరుత్థానాన్ని మొట్టమొదటిసారిగా నమ్మింది ఎవరయ్యా అనంటే క్రీస్తు యొక్క శత్రువులు, రోమా ప్రభుత్వపు అధికారులు. ఖచ్చితంగా విషయాన్ని ఎరిగి ఉండాలి. ఈ విషయం రోమా ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవాలా? క్రైస్తవులను అడుగుతారేటండి క్రీస్తు విరోధులు? కనీసం దీన్ని చదువుతున్నప్పుడు ఈ విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా. క్రీస్తు ఖచ్చితంగా లేపబడ్డాడని. పైగా ఈ విషయంలో ఏం జరిగిందో చూడండి 11 నుంచి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి 12వ వచనం నుంచి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా ఆయన శిష్యులు రాత్రివేళ వచ్చి ఆయన ఎత్తుకొని మీరని చెప్పుడి. ఇది అధిపతి అంటే రోమ ప్రభుత్వపు అధిపతి, అదే పిలాతు చెవిని బన్నీడలు మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. క్రీస్తు పునరుద్ధానం కాకపోతే ఇలా లంచం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేనండి. క్రీస్తు పునరుద్ధానం అవ్వకపోతే లంచం ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది అంటే మత నాయకులు, సైనికులు, చివరికి రోమా ప్రభుత్వం కూడా క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడని విశ్వసించారు. క్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు. మరి క్రీస్తు యొక్క పునరుత్థానము విశ్వసిస్తున్నటువంటి మనం ఇప్పుడు ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నాం?
మొత్తానికి ఇప్పుడు సాక్ష్యాధారాలతో క్రీస్తు యొక్క పునరుద్ధానం రుజువు చేయబడింది. దీంట్లో మీకు ఏమైనా అనుమానం ఉందా? క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడంటానికి నమ్మారా? నమ్మిన వాళ్ళు భూమి మీద ఎలా బ్రతుకుతారండి? ఇప్పుడు అదే ప్రశ్న. క్రీస్తు పునరుద్ధానుడు అయితే ఇప్పుడు దేవుడు నీకేం కావాలి? ఏం కావాలని యేసు నమ్మావు? ఏం కావాలని నమ్మారమ్మా యేసు ప్రభుని? అందరు చెప్పండి ఒకసారి, ఏం కావాలని ప్రభువుని నమ్మారు మీరు? ఒక్కొక్కరు కూడా చెప్తున్నారండి. ఈరోజు మనం దేన్ని ఆలోచన చేస్తున్నాం? పునరుత్థానాన్ని గురించి. మీకు ఏం కావాలి? ఏం కావాలి? రక్షణ కావాలా? బాప్తిసం కావాలా? పునరుత్థానం కావాలా? పునరుత్థానం కావాలా? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుద్దండి? కావాలా పునరుత్థానం? పునరుత్థానం కావాలంటే ఏం చేస్తారు? మరి ఏం చేస్తారు? అది దాంట్లో మాకు ఐక్యత కావాలండి. మొదటిసారి మీరు ఆల్రెడీ దాంట్లో బాప్తిసం పొందారు, అక్కడ లేపబడ్డది. మొదటి పునరుత్థానంలో పాలు పొందారు. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారందరూ రెండవ పునరుత్థానంలో పాలు పొందుదురన్న నమ్మకము అందరికీ లేదు. నిజంగా రెండవ పునరుత్థానంలో పొందవలనన్న ఆశ ఒకవేళ ఉంటే ఉండొచ్చు, వస్తే రావచ్చులేండి, నమ్మితే నమ్ముదాంలేండి, ఉంటే ఉందాంలేండి అన్నట్టుగా ఉంటాయి మన బ్రతుకులు. ఖచ్చితంగా పునరుత్థానం కావాలనుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారండి? చూస్తారా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఖచ్చితంగా నాకు పునరుత్థానం కావాలండి అని అనుకునేవారు ఎలా బ్రతుకుతారో చూడండి. ఏ విధము చేతనైనా మృతులలో నుండి, ఏ విధము చేతనైనను ఏం కావాలటండి ఆయనకి? ఎలాగైనా సరే నేను ఈ మార్కులకు ఈ ఉద్యోగం సాధించేసేయాలా, ఎలాగైనా సరే ఇలాంటి ఒక ఇల్లును కట్టేసుకోవాలా, ఎలాగైనా సరే లోకంలో ఒక 10 రాళ్ళు సంపాదించేసుకోవాలా, ఎలాగైనా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, ఎలాగైనా నేను ఏదో మంచి నాయకుడు అయిపోవాలా. మనుషులుగా మీకంటూ ఒక గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది కదండి. ఉంటుందా ఉండదా? ఎలాగైనా సరే నేను దీన్ని పలాని దాన్ని సాధించాలి అని ఉంటుందా ఉండదా? మీకు ఎవరికి లేదు అట్లాంటిది? అలాంటివి ఎవరికి లేకుండా ఉంటుంది తెలుసా? జంతువులకు ఉంటుంది. జంతువులకి దొరికినప్పుడే తింటాయి, ఆకలేస్తే వేటాడుతాయి, లేకపోతే సైలెంట్గా పడుకుంటాయి. అయ్యో రేపటికి కావాలి కదా, ఈరోజు సమకూర్చేసుకుందామని ఏ జంతువు, క్రూర జంతువు కూడా అలాగే ఆలోచన చేసుకోదు. చీకటి పడిందా కడుపు నింపుకోవడానికి దాని ప్రయత్నం అది చేస్తూ ఉంటుంది. కానీ అలాగే మనుషులు చేస్తారా? అలాంటి ప్రయత్నం కాదని ప్రతి వారికి ఏదో ఒక గోల్ ఉంటుంది. కానీ ఇలాంటి గోల్ మాత్రం ఎవరికి ఉండదు, ఇలాంటి గురి ఎవరికి ఉండదు. ఆయన అంటున్నాడు, ఏ విధ చేతనైనను ఏం కావాలంటే ఆయనకి? మృతులలో నుంచి పునరుత్థానము కలుగవలనని. బాబా ఏం కావాలటండి ఈయనకి? లోకంలో ఏదొద్దు ఆయనకి? పేరు ప్రఖ్యాతులు వద్దు ఏమండి, ఈ లోకంలో ధన సంపదలు వద్దు, ఈ లోకంలో ఇంకేదన్నా గొప్పదనిపించుకునేది. మనుషుల జీవితాల్లో ఏం కోరుకుంటున్నారో ప్రపంచ మనుషులందరూ ఒకటి కోరుకుంటే ఈయనేంటండి ఇది కోరుకుంటాడు? ఎవడు చూశాడండి దీన్ని? చూశారా? నమ్మారా? నమ్మే ఇలాగ బ్రతుకుతారు. ఎలాగైనా సరే నాకేం కావాలి? మృతుల పునరుత్థానమే కావాలి, నాకు వేరేది ఏమీ వద్దన్నట్టుగా బ్రతుకుతారండి. కానీ ఈరోజు మన బ్రతుకులను చూస్తుంటే అది తప్ప అన్నీ కావాలన్నట్టుగా మనకు ఉంటుంది. కాదంటారా చెప్పండి? పునరుత్థానం ఎవడు చూడిపోయాళ్ళండి. ఇప్పుడు మనకి ముందు మన పరిస్థితి ఏంటో చూడండి అంటున్నారు. అలాగే బ్రతుకుతున్నారు. అలాగైతే పునరుత్థానం మనకు లేదు. అందుకనే మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వాళ్ళందరూ కూడా రెండో పునరుత్థానంలో పాలు పొందుతారన్న నమ్మకం లేదు. ఆ పరిస్థితి కూడా దేవుడు ముందుగానే చెప్పాడు. ఆ విషయం కూడా ఇందాక అడిగారు కూడా. మీరు లేపబడింది లేక మీ బాప్తిస్మం, మీరు పొందిన బాప్తిస్మం, మీరు పొందిన పునరుత్థానము మేలుకా కీడుకా? జీవం అనుభవించటానికా, తీర్పులోనికి వెళ్ళటానికా? నిత్యజీవం అనుభవించటానికే అయితే ఏం చేసేవారై ఉండాలి? మేలు చేసేవారై ఉండాలి. అలాగే ఉందా? 5వ అధ్యాయం 28వ వచనం యోహాను సువార్తలో. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది, చనిపోయినటువంటి సమాధుల్లో చాలా అనేకం అందరూ బయటకు వస్తారు. సమాధులు ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏం చేస్తారంటే
సమాధిలో ఉన్న వారందరూ క్రీస్తు యేసు యొక్క శబ్దము విని, సువార్తను విని మేలు చేసిన వారు. ఆయన శబ్దం వినండి, క్రీస్తు చెప్పిన మాటలు విని సమాజానికి మేలు చేసిన వారు అనగా రెండవ పునరుద్ధానానికి వస్తారు. కీడు చేసిన వారు తీర్పులోనికి వెళ్ళటానికి బయటకు వస్తారు. అందుకని మీరు తీర్పు పాలు అవటానికి బాప్తిజం తీసుకున్నారా, లేక మీరు నిత్యజీవం అనుభవించడానికి బాప్తిజం తీసుకున్నారా? నిత్యజీవం అనుభవించడానికే మీరు ఆయన మాట విని సమాధిలోంచి బయటకు వచ్చి ఉంటే, అర్థమైందండి? విషయం అర్థమైంది మీకు? సమాధిలో వచ్చేది ఏంటండి అని అంటున్నారా? సమాధులు ఎవరిని ఉంచుతారండి? శవాలనే కదా ఉంచుతారు. మనం అంతకూరం అండి, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాళ్ళని ఎక్కడ పెడతారండి? సమాధిలోనే పెడతారండి. సమాధిలో పెట్టారు కనుకనే సమాధిలో నీళ్ళలో సమాధి చేసేస్తున్నాం, తరువాత లేపబడుతున్నాం. మళ్ళా నువ్వు లేపబడుతున్నావు. లేపబడిన వాడు నూతన జీవం పొందిన వారే దేవుని విషయం జీవించడానికి, ఆ విషయాన్ని విశ్వసించిన వాడు నేను దేవుని విషయం జీవిస్తున్నాను, యేసుక్రీస్తులాగా నిత్యం దైవ సహవాసంలో ఉంటాడు. కానీ అలా కాకుండా ఈ సమాజంలో కీడు చేసేటువంటి పరిస్థితి అండి. నీవు కీడు చేసుకుంటున్నావు, తీర్పులోనికి వెళ్తున్నావు. సమాజానికి మేలు చేసేవాగా నీవు మేలు చేసుకునేవాడిగా ఉంటే ఖచ్చితంగా జీవంలోనికే వెళ్తావు. కాబట్టి మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారందరూ కూడా, అనగా బాప్తిసం పొందిన వారందరూ కూడా నిత్య జీవానికి వెళతారన్నది కల్లా. విచిత్రం ఏంటంటే, మీరు ఆలోచించదగిన విషయం ఏంటంటే, ఇందులో మనము నిజంగా క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మి ఉంటే పౌలు గారి వల్లే బ్రతుకుతారు. నిశ్చయమైనటువంటి సంపూర్ణ నిశ్చయత కలిగి ఇలా బ్రతుకుతారు. ఏది ఏమైనా సరే నేను మృత పునరుద్ధానం నాకు కావాలని, ఏమైపోయినా పర్వాలేదు నేను, ఏదేంటండి అలా అనుకున్నాడు కనుకేనండి. ఒకవేళ నేను ఆయనకంటూ గురింది ఎలాగైనా మృతుల పునరుద్ధానం నాకు కావాలని, మృతుల పునరుద్ధానం కావాలన్న గోల్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, మధ్యలో దీనికి ఏమన్నా ఆటంకాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇప్పుడు యేసుప్రభు మాత్రమే పునరుద్ధానుడు అయ్యాడు. ప్రథమ ఫలంగా ఆయన గురి ఆయన ఒక్కడే. ఎందుకంటే పునరుద్ధానుడు అయ్యాడన్న సంగతి అతనికి మాత్రమే బాగా ఎరిగినటువంటి వాడు. ఎందుకంటే అప్పటి వరకు చచ్చిపోయాడు, సమాధి చేసేసాడు, ఇవన్నీ కలుబులు కవర్నీటు చెప్పేసి లంచాలు ఇచ్చేసి ఏమన్నా క్రీస్తుగా లేవలేదు అనేటువంటి విషయాల్ని ఒకవైపు చెబుతూ ఉంటే, అదే విషయాన్నే మతనాయకుల ప్రోద్బలంతో మతస్థుడుగానే బ్రతుకుతూ క్రైస్తవులను అంతమొందించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఇతను దమస్కు మార్గంలోకి వెళ్తున్నప్పుడు క్రీస్తు సజీవుడుగా తనకు కనబడ్డాడు. ఆ రోజు చూసిన వెంటనే అతను నమ్మినది ఏంటంటే, క్రీస్తు నిజంగా పునరుత్థానుడయ్యాడు అని. దానికి తానే సాక్షి. అందుచేత ఈ సంగతులు చెప్పేశాడండి. నిజంగా ఆయన లేచాడు అన్న విషయాన్ని నమ్మినవాడు దీనిని ఎలాగైనా సాధించాలనుకున్నాడు. అప్పటి నుంచి ఇక దాన్ని సాధించడానికి నేను ప్రభు అయిన క్రీస్తులాగే బ్రతకాలన్నమాట. అంటే ఒకవేళ క్రీస్తు శిలువ మరణం పొందాడా, ఒకవేళ ఆ శిలువ మరణం పొందితే మరి నేను కూడా అలాంటి మరణమే పొందాలనా? అయితే దాన్ని కూడా పొందటానికి సిద్ధపడతాను అనుకున్నాడటండి ఆయన. యేసుప్రభు పెళ్లి చేసుకోలేదా? అలాగైతే నేను కూడా పెళ్లి చేసుకోకుండా బ్రతుకుతాను. పునరుత్థానుడు అవ్వటానికి ఆటంకాలు ఏమేమి ఉన్నాయో చూసి అట్టి ఆటంకాలన్నిటిని ముందుగానే పక్కన ఉన్నాడు ఆయన. అర్థమవుతుందండి? అవన్నీ వద్దనుకున్నాడు. ఎందుకంటే ఆయన గోలంతా ఆయనలాగా నేను పునరుత్థానుణ్ణి అవ్వాలి, అదే ఆయన గోలు. అందుచేత ఏం చెబుతున్నాడు చూడండి కింద, ఏ విధము చేతను మృతుల్లోనే నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా, ప్రతివాడికి లోకంలో ఒక అతిశయత ఉంటుంది. తనకు కలిగిన స్థితిని బట్టి, తనకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, తమ కలిగినటువంటి హోదాను బట్టి, కలిగిన పదవిని బట్టి, కలిగిన ఆస్తిపాస్తులను బట్టి, రాజులైతే గుర్రాలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి. కానీ ఇలాంటివి తనకంటూ ఏదైనా ఉండి ఉంటే వాటన్నిటిని కూడా ఏం చేసుకున్నాడంటండి, పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటండి. ఎందుకని? నేను పునరుత్థానం కావాలి అంటే యేసు ప్రభువులాగా శిలువ మరణం అనుభవించవలసి ఉందా? ఓకే, నేను దానికి మానసికంగా ఫిక్స్ అయిపోయాను అంటున్నాడు. ఆయన శ్రమానుభవంలో ఎలాంటిదో అలాంటి శ్రమానుభవం ఎదుర్కోవడానికి నేను సిద్ధపడుతున్నా అంటున్నాడు. ఎందుకంటే ఆ పునరుత్థానంలో బలము, ఆ శక్తి ఏంటో అది నాకు తెలియాలి. గొప్ప శాస్త్రవేత్త కంటే గొప్పోడండి ఆయన. ఒక సైంటిస్ట్కి ఏదన్నా మెదడుకు తోస్తే దాన్ని పరిశీలన చేసి తెలుసుకునే వరకు ఆ జీవితం అంతా చేస్తూ ఉంటాడు, చివరికి సాధించలేక చచ్చిపోతాడు.
తెలుసండి, మన దాకా స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు. ఏం చేశాడు? ఎప్పుడో భూమి చుట్టూగా వాడిని తిరుగుతూ ఉంటాయంటే భూమి చుట్టూరుగా ఈ గ్రహ శకలాలను తిరుగుతున్నా ఎప్పుడైనా భూమి ఢీ కూడా చేయడు. ముఖమేం కాదు, ఇన్నేళ్ళు తిరగట్లేవు ఇవి, ఇప్పుడు వచ్చాయా? ఏమండి, భూమి పుట్టినప్పటి నుంచి అవన్నీ చుట్టూరా తిరుగుతున్నాం కాబట్టి భూమి బ్యాలెన్స్గా నడుస్తుంది. ఇప్పుడు తిరుగుతున్నాయని చెప్పేసి నువ్వేదో మా జ్ఞాననేత్రాన్ని అబుల్ టెలిస్కోప్ను కనుక్కొని దీని చుట్టూ గ్రహ శకలాలు తిరుగుతున్నాయని చెప్పేసి దీని గురించి చెప్పేసి భూమిని ఎప్పుడైనా భూమి ఢీకొంటుందట. ఎందుకు ఢీకొంటుంది? ఢీకొంటుందా? ఇంకా ఏం చెప్పాడు ఆయన? ఎప్పుడైనా మనం గ్రహాల్లోకి వెళ్ళొచ్చు, ప్రయాణం చేయొచ్చు. ఇప్పుడు వెళ్తున్నారు, అంతకుముందు కూడా వెళ్ళొచ్చారు, నువ్వు పుట్టింది కూడా. ఇప్పుడు వెళ్తారు. దానికోసం పెద్ద జ్ఞానవంతుడా? వాటిని ఆలోచన చేసి ఆడ మైండ్కి దోషిందంతా ప్రింట్అవుట్లు తీసుకొని లేదేదో చేసేసారు. ఏం సాధించారు? ఇంతే. లోకం ఆలోచించేదంతా ఇలాగే ఉంటుంది. వీళ్ళు శాస్త్రవేత్తలు చేసే పనులు. కానీ ఇంతకంటే గొప్పవాడని పౌలు గారు. ఆ పునరుత్థానం లేచినప్పుడు ఎంత శక్తి ఉంటుందో, ఎంత బలం ఉంటుందో, ఏ బలంతో లేపబడతాడో దాన్ని నేను ఖచ్చితంగా ఎరగాలి, నా స్వయం అనుభవానికి రావాలా. ఒకవేళ అది నాకు రావాలి అని అంటే ఖచ్చితంగా క్రీస్తు ఎలాంటి మరణ అనుభవాన్ని పోయాడో, మరణం పొందినప్పుడు ఎలాంటి వేదన అనుభవించాడో, ఎలాంటి శ్రమను అనుభవించాడో, ఎలాంటి దుఃఖం అనుభవించాడో, ఎంత బాధ కలిగి ఉందో తన ప్రాణానికి, దాన్ని కూడా నేను సమానంగా అనుభవించడానికి వెనకాడని అంటున్నాడండి. ఏం మనసు అండి బాబు అయింది. ఆయనకి ఏం కావాలటండి? పునరుత్థానం. మీకేం కావాలా? పునరుత్థానం కావాలి అని అంటే నిజంగా దాన్ని సంపూర్ణ నిశ్చయత కలిగి విశ్వసించి ఉంటే ఖచ్చితంగా ఈ లోకంలో ఎట్టి పరిస్థితుల్లో నేను పునరుత్థానుడు అవ్వాల్సిందే అనేటువంటి గోల్ని కలిగి ఉంటే ఈ లోకములో నీకంటూ నిన్ను లోకంలోకి పడేసేటివి ఏమున్నా వాటన్నిటిని నువ్వు పెంటతో సమానంగా పెంచుకోవాలి. నీ దేవుని కంటే, నీ ప్రభువు కంటే, నీ ప్రభు యొక్క వాక్యం కంటే, నీ విశ్వాస జీవితం కంటే లోకంలో మరి ఎక్కువ ఏది ఉండదనేటువంటి గొప్ప నమ్మకంతో నీ జీవితాన్ని కొనసాగిస్తే ఇంకా విషయం తెలుసుకోవాలని అంటేనండి పౌలు గారు చెబుతారు, జీవించు వారి మీద తమ కొరకు కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో జీవించు వారికి మీదట తమ కొరకు కాదు బ్రతకాల్సిన, ఎవరి కోసం? తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలట. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నటువంటి దినాలు, తింటున్న తిండి, త్రాగుతున్న నీరు, బ్రతికే బ్రతుకు, ఇదంతా ఎవరి కోసం అండి? ఎవరి కోసం బ్రతుకుతున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఒకసారి ఆ మాటలు చదివేసి ముగించేద్దాం. ఏమండి, క్రీస్తు పునరుద్ధానం తెచ్చిన ఫలితాలు చాలా గొప్పవి. కానీ మనం పునరుద్ధానం సాధించడానికి ఇప్పుడు మనం ఏం చేయాలనేదే. ఇప్పుడు క్రీస్తు పునరుద్ధానం సాక్ష్యాధారాలతో రుజువు చేయబడింది. ఎవడు ప్రశ్నించలేనంత చరిత్రాత్మకమైనది క్రీస్తు పునరుద్ధానం అన్నది మీకు ముందు రుజువు చేశాను. కానీ దానిని మనం అందుకోవడానికి మనం ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని అందుకున్న ప్రయత్నం చేసిన వాడు ఏం చేశాడో, ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాడో, ఎలాంటి నిశ్చయిత కలిగి తమ జీవితాన్ని కొనసాగించుకున్నాడనే విషయాన్ని చూసాం. ఇప్పుడు మనం ఏం కావాలని చెబుతున్నాడు అనేది ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న మాటలు ఒకసారి చూసేసి ముగించుకుందాం. కానీ 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు. దినములు లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెడుతున్నాడు, తినవాడు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభు కోసం తినడం అని దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడునో తన కోసమే బ్రతకడు, ఎవడునో తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయిన ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వరమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయ్యుండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇందు నిమిత్తమే కదా. ఎందు నిమిత్తం? నీవు తిన్నా తినకపోయినా, దినాన్ని లక్ష్య పెట్టినా, నువ్వు బ్రతికినా చచ్చినా జీవించినా ఎవరి కోసం? నీ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కోసం. ఆయన ఇందు నిమిత్తమే చనిపోయి లేపబడెనో అని రాయబడుతుంది. ఇందు నిమిత్తమే చనిపోయి మరలా బ్రతికెనో. ఎందు నిమిత్తము అంటే నిన్ను బ్రతికించటానికి, నువ్వు ప్రభువు వాడవై ఉండటానికి, నువ్వు ప్రభు కోసం తినటానికి, నువ్వు ప్రభువు కోసమే జీవించటానికి. ప్రభువు కోసమే నువ్వు బ్రతికితే నువ్వు కూడా ఏమైపోతావు? నువ్వు ప్రభువు వాడవై ఉంటావు. ఆ విషయాన్ని అలాగే చెప్పాడండి 8వ వచనంలో. మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయిన ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై. నువ్వు ఎవడు వాడై ఉండాలి?
ప్రభు వారమై ఉండాలి. ఎవరిని ప్రభు వారం అంటే ఏం జరుగుద్ది? ప్రభు వారం అంటే ఏం జరుగుద్ది? కొరింథీలో చెప్పాడండి 15వ అధ్యాయము 22వ వచనంలో, కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో రాయబడిన మాట చూడండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడు తన తన వరుసలో బ్రతికించబడును. ప్రథమ ఫలం అంటే మొదటిగా లేపబడిన వాడు ప్రభు అయిన క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఎవరండి? ఎవరు బ్రతికించబడతారన్నాడండి? అందే మళ్ళీ చెబుతున్నాను, బాప్తిసం పొందిన వాడల్లా కాదు, ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన వారు ఎవరు అంటే దినాన్ని లక్ష్య పెట్టినా, తిన్నా, తినడం మానేసినా, బ్రతికినా, చచ్చినా ఎవరి కోసం? ప్రభు కోసం అంటాడంతే. అలాంటి వాడే ప్రభువాడై ఉంటాడు. ఇందు విషయమే అందుకనే మృతులకును సజీవులకును అంటే బ్రతికున్న మనకిని ఆల్రెడీ చనిపోయిన వారు కూడా లేపబడతాం అనటానికి రుజువు ప్రభు అని క్రీస్తు తిరిగి లేపబడ్డాడు. మీరు తింటున్నారు, ఎవరి కోసం తింటున్నారు? మీరు బ్రతుకుతున్నారు, ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మిమ్మల్ని సూటిగా అడుగుతానండి, అమ్మా నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అని అంటే ఏం చెబుతారండి మీరు సమాధానం? మగవాళ్ళు చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి ఎవరి కోసం బ్రతుకుతున్నారు మీరు? మీ దగ్గర ఏం సమాధానాలు లేవా? చదివారు కాబట్టి ప్రభు కోసం అనకండి. సూటిగా మిమ్మల్ని అడిగితే మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మీరే కాదు, ప్రపంచంలో రాజకీయవేత్త, శాస్త్రవేత్త కానీ ఎవడు కూడా దీనికి సమాధానం చెప్పలేడు. నువ్వు ఎవడి కోసం బ్రతకాలో నీ జీవితపు దిశను మార్చి లేక నిర్దేశించగలిగే ఒకే ఒక్క సమాధానం, నువ్వు ప్రభు కోసమే బ్రతకాలి. ఎందుకు అని అంటే నీ కోసం బ్రతికి చనిపోయి తిరిగి లేచాడు. నువ్వు కూడా ఒకనొక రోజున చచ్చిపోతావు, తిరిగి లేపబడతావు. అందుకోసం ఆయన కోసమే నువ్వు బ్రతకాలి అని సూటిగా సమాధానం చెప్పగలిగేటువంటి క్రీస్తు పునరుద్ధానం మనుషునికి సాక్ష్యం చెబుతుంది. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం ఉద్యోగిస్తున్నావు? సంఘానికి రాని వారి కోసం బతిమలాడిపోతే వాళ్ళు రాలేదండి పిలుద్దామనండి, ఎవరి కోసం వస్తాడు అంటాను నేను. కానీ నా బాధ్యతగా మేము పిలవక తప్పదు కాబట్టి పిలుస్తాను, అంతేగాని వాస్తవం ఏంటంటే ఎవరి కోసం వస్తారు, ఎవరి కోసం మానేస్తారు, ఎవరి కోసం తింటారు, ఎవరి కోసం మానేస్తారు. ఎవరి కోసం తింటారండి? పక్కోడి కోసం తింటారా? విచిత్రం ఏంటి చెప్పనా, మనం ఏం చేసినా పక్కలో అందరూ లోకం కోసమేనండి. మంచి బట్టలు కడతాం, ఎవరికో చెప్పండి, మీకోసమా? మీకోసం అయితే కేవలం ఒళ్ళు దాచుకోవడానికే కదా. ఏ బట్టలతోనైనా తృప్తిగా బతకొచ్చు. కానీ చూసేవారికి అందరికీ నేను బాగా కనబడాలి. ఎవరికోసం అండి? బంగారం వేసుకుంటున్నావు, ఎవరు చూపించుకోవడానికి? నువ్వు చూసుకోవడానికి అది బీరువాలో అయినా చూసుకొని రోజు పొద్దున్నలే చూసుకోవచ్చు, పడుకుంటప్పుడు వెళ్ళి చూసుకొని పడుకోవచ్చు. కానీ మెళ్ళ వేసుకుంటున్నాం అంటే ఎవరి కోసం? మొత్తం లోకం కోసమేనండి. మీరు ఏ కోణంలో ఆలోచించండి, తిండి మాత్రమే. మీరు ఏం తింటున్నారో ఏం తాగుతున్నా ఎవరికి తెలియదు, మీరు చెబితే తప్ప, అంతేనా? కానీ ఏదైతే మీరు మీకోసం అనేది అనుకుంటున్నారో అది ప్రభు కోసమై ఉండాలి. అది మీరు గుర్తుంచుకోండి. అమ్మా మళ్ళీ వింటున్నారా? మీరు ఏది నా కోసం అనుకుంటున్నారో అది ఏది? తినే తిండి కావచ్చు, సంపాదించే సంపద కావచ్చు, చేసే ఉద్యోగము కావచ్చు, ఇంకేదైనా ఇది మా కోసమని మీరు ఎవరైతే అనుకుంటున్నారో అది ప్రభు కోసమై ఉండాలి. అప్పుడే మీరు చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతారు. లేకపోతే మీరు పొందిన బాప్తిస్మము నిరర్ధకమైపోయే ప్రమాదం ఉన్నది. మీరు తీర్పులోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. ఎందుకు తీర్పులోకి వెళ్తారంటే ఖచ్చితంగా అమ్మా మీరు బాప్తిస్మంలోనికి పాలు పొందేటప్పుడే క్రీస్తు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అని నమ్మాలి. అదే సువార్త. అలా నమ్మినటువంటి వాడు దానికి సాదృశ్యమైన బాప్తిసం పొందుతున్నాడు. అలా బాప్తిసం పొందిన నీకంటూ ఆ రోజే ఒక దీక్షణ కలగాలి కదమ్మా. క్రీస్తు నా కోసం తిరిగి లేచాడైతే నేను కూడా ఒకనొక రోజున లేస్తానన్న నమ్మకం నీకు ఉండాలి. అలాంటి విశ్వాసము నమ్మకం కలిగి ఉండి నువ్వు దానిని దాటవేసి ఎలా బ్రతికావు తల్లి, చాలా తప్పు చేసావమ్మా అని చెప్పేసి ఖచ్చితంగా అది తీర్పులోని తీసుకెళ్లే ప్రమాదం ఉంది. కనుక ఇంత బ్రతికారు ఇది అంటుంటారు కదా, ఇంత బ్రతికి ఇంటెనకెళ్ళి చావటం దేనికి? ఎలాగో లోకమంతా కాదనుకొని బాప్తిసం పొందారు, క్రీస్తులోనికి వచ్చారు. కానీ ప్రభు చెప్పినట్టుగా బ్రతకండి, ప్రభు కోసం బ్రతండి.
ప్రభు కోసం బ్రతకటం అంటే ఏంటో, ఈ పునరుద్ధానం ఇంకా ఏ ఏ ఫలితాలు తీసుకొచ్చి పెట్టిందో వీటన్నిటిని కూర్చుకుని మరి తర్వాత భాగంలో మీకు వివరిస్తాను. ఖచ్చితంగా వచ్చే ఆదివారాన మళ్ళీ ఇదే విషయాన్ని మీకు చెబుతాను. క్రీస్తు పునరుద్ధానము తెచ్చిన ఫలితాలు అవి ఎలా ఉంటాయో అవి మనకు ఖచ్చితంగా తెలియాలి. క్రీస్తు పునరుద్ధానం మనకి ఏ ప్రయోజనం తీసుకొచ్చి పెట్టింది అనేది మనకు తెలియాలి. కానీ ముందుగా ఇది క్రీస్తు పునరుద్ధానం గురించి ఆలోచన చేశాము కనుక దాన్ని అందుకోవడానికి మనం ఏం చేయాలో విన్నారు. పౌలు గారిలో అనే ఆలోచన చేస్తారండి, ఎలాగైనా సరే నేను పునరుద్ధానం సంపాదించుకో, దాన్ని సాధించాలనేటువంటి దీక్షతో మీ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మీరు జీవించే జీవితం అంతా మీకోసం కాదు, మీకోసం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే. తినడం మానేసిన, బ్రతికినా చచ్చినా నువ్వు ప్రభువాడిగా బ్రతకాలి, ప్రభువాడిగా చావాలి. అప్పుడే ప్రభు అని క్రీస్తు వచ్చినప్పుడు తన వారిగా నువ్వు ఉండి నువ్వు లేపబడతావు. ఇటు నిరీక్షణ కలిగి బ్రతకడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. ఏమండి, ఖచ్చితంగా ఈ మాటలకు మనం విధేయులం అవుదాం. తల వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరమంద ఆసీనుడు అయిన కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మాకు ఇచ్చిన రక్షణకరమైన ధన్యతను బట్టి, కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియక లోకం కొట్టుమిట్టాడుతూ ఉండగా మీ కుమారుడు క్రీస్తును విశ్వసించడం వలన, ఆయన పునరుద్ధానం వలన మాకు కలిగే ఒక ఉన్నతమైనటువంటి నిరీక్షను కలిగించారు. లోకం మేము ఎందుకోసం బ్రతకాలి అనేటువంటి మా జీవితానికి దిశను నిర్దేశించగలిగేటువంటి ఒక చక్కటి శాస్త్రీయమైన చరిత్రాత్మకమైన రుజువులతో కూడినటువంటి నిరీక్షను మాకు దయచేసేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, నీ మాటలు విని నిష్ప్రయోజకులుగా కాకుండా తండ్రి, లోకంలో ఉన్నంతకాలం నీ కోసం గొప్పగా బ్రతకగలిగే ధన్యతని మనం వేడుకొంచున్నాం. ఈ లోకంలో మాకుండి బ్రతికినా లేక బ్రతికినా, మేము ఈ లోకంలో ఎప్పుడు చచ్చిపోయినను తండ్రి, మేము పరలోకానికే యోగ్యులముగా ఎంచబడినట్టుగా బ్రతకాలి అని, మా ప్రభువైన క్రీస్తు వచ్చినప్పుడు మేము తిరిగి బ్రతికించబడవాలన్న నిరీక్షణతో మా జీవితాలు కొనసాగించుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయన ఈ లోకంలో మాకంటూ చావు వస్తే అది లాభకరమైనదిగా భావించేటువంటి ఉన్నత స్థితికి మేము అంత చేర్చబడు కృప చూపించండి. క్రీస్తు పునరుద్ధానం తెచ్చినటువంటి ఫలితాలు ఎలాంటివో ఇంకా ముందు రోజుల్లో నేర్చుకోబోతుంటుండగా ఒక తోడుగా ఉండి నేర్పించి, అర్థం చేయించి, వాటిని అనుసరించి బ్రతకుడు నేర్పించమని క్రీస్తు యేసు నామముని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి.